చుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో తెలుగు భజన నాటక కళాకారుల సేవలు ప్రజలకు ఎంతో జాగృతం చేస్తాయని సీనియర్ కళాకారులు కాళీ నారాయణ అన్నారు. కౌలాస్ గ్రామంలో తెలుగు నాటక భజన పంతులు కీర్తిశేషులు బోడా విఠల్ పంతులు రజతోత్సవ 25వ సంవత్సరం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం భజనలు చేస్తూ పంతులు విఠల్ కళరంగా సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పంతులు వారసులు బోడా సాయిలు, బోడా దత్తాత్రి, బోడా లక్ష్మణులు కళాకారులను ఘనంగా సన్మానించారు. శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి వారు పడిన పాటలు విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో తబ్లిస్టు ప్రహ్లాద్ పటేల్, కాళీ నారాయణ, కళాకారులు బత్తిని నాగయ్య, నగేష్, బొగ్గుల గంగాధర్, హన్మగౌడ్, అల్లాపూర్ హనుమాన్లు, గంగారాం, వీరేష్ పటేల్, గొల్లా రమేష్, కోషికే విఠల్, లక్ష్మీ, గోదా సుధాకర్ రాజు, పంతులు కుటుంబ సభ్యులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆ రోజు నేనే చిన్నగా ఈ గ్రామములో తెలుగు భజన అనేటువంటిది ఒక 60 సంవత్సరాల క్రితం, 70 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో కాశీనాథ్ గారు ఆ రోజుల్లో భజన అంటే ఏంటి అనేటువంటిది తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కాళీ నారాయణ గారు, పూజారి నారాయణ గారు, నరారి పంతులు గారు, మాకన్నా ముందు వీళ్ళకంటే ముందు నరారి పంతులు గారు, టోపాన కలిసి భజన కార్యక్రమం, అలాగే మా బావగారు హనుమంతు బావగారు మృదంగ వాయిద్యకారు, అలాగే మా బండి హార్మోనియం, వీళ్ళు నాటకాలకు. ఎందుకంటే ఇంకా మా నాన్న డాంగేయ పాఖ్యాన తను పెద్ద చదువుకోలేదు. మా నాన్న గోడా దుర్గయ్య హనుమవ దంపతులకు జన్మించినటువంటి 2వ కుమారుడు. వాళ్ళ 5గురు అన్నదమ్ములు. 5గురు అన్నదమ్ములలో మా నాయన 2వ వాడు. ఆ 5 కూడా చాలా పెద్ద కళాకారులు. అది నారాయణ తెలుసు. 5గురు ఉన్నారంటే ఈ రోజు పొద్దున అనుకుంటే రాత్రి నాటకం అటువంటి కళాకారులు. వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు. మామూలుగా ఒక కమ్మరాయన దగ్గర చదువుకున్నాడు మా నాన్న. మామూలుగా అక్షరాలే నేర్చుకున్నాడు. కానీ నాకు తెలిసి ఈరోజు నేను తన ముందర ఈ రోజు డిగ్రీ చదువుకున్న ఆయన కూడా పని చేయని పరిస్థితి అనమాట. ఎందుకంటే తన విలువ ఇప్పుడు నేను గ్రహిస్తున్నా. అంత పెద్ద, ఎందుకంటే స్వయంగా పద్యాలు రాస్తుండే, పాటలు రాస్తుండే. ఇప్పటికి నేను పొద్దున డాంగేయ పాఖ్యానం అన్నటువంటి ఒక పుస్తకం, నాటకంది చేయితో రాసిన దస్తూరి. ఇప్పటికీ ఆ పుస్తకము వాళ్ళు పద్యాలు కానీ పాటలు కానీ స్వయంగా కూర్చుంది. వాళ్ళు అప్పుడు ఆ సంవత్సరాల్లో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం అంత పెద్ద నాటకాలు ప్రదర్శన ఇచ్చిందంటే మేము ఇప్పుడు అనుకుంటున్నా. ఆ రోజు చాలా పేదరికం.